వచ్చి కేంద్రం మెడలు వచ్చి సోనియా గాంధీ మెడలు వచ్చి తెలంగాణ తెస్తే తెలంగాణలో కాంగ్రెస్ దొంగలు స్కాములు చేసుకుంటాం. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్ చేసి మళ్ళా మలిదశ బొగ్గు కుంభకోణంలో ఇరికి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి హరీష్ రావు గారు ఒక స్కామ్ తీసుకురాగానే ఒక నోటీసులు, కేటీఆర్ గారు ప్రెస్ మీట్ ఒక స్కామ్ తీసుకురాగానే నోటీసులు, కేసీఆర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టగానే నోటీసులు. పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ తో ఏం కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో రేవంత్ రెడ్డి గుండెల్లో చంద్రబాబు నాయుడు అని వెనకాల చాలా మంది వాళ్ళే ఉన్నారు కదా, ఆయన కనుసైగలనే పని చేస్తారు కదా, వాళ్ళ బాస్ కదా, ఈయన రైఫిల్ రెడ్డి కదా. ఆయన ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కన్సర్నల్లో ఢిల్లీలో మోదీ ఉన్నాడు కదా సార్. కాంగ్రెస్ బీజేపీ ఒకటే, ఆర్మూర్లో కూడా కాంగ్రెస్ బీజేపీ ఒకటే అయిపోయింది. మున్సిపల్ ఎన్నికలు ఇలా మంచిగా ఈ ఎలక్షన్ టైంలో చేసిండు కదా. మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలి కేసీఆర్, ఎలక్షన్స్ ఏవైనా సెలక్షన్ కేసీఆర్. మొత్తం 116 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అన్ని మేమే గెలుస్తున్నాం. ఇలా అయ్యో పాపం కేసీఆర్ను ఇంత అవమానపరుస్తారా? పేదలకు రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచిన వ్యక్తి కేసీఆర్ తోన. కేసీఆర్ ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఎ పవర్. ఆయన 500 kV సబ్ స్టేషన్ ఆయనను ముట్టుకుంటే ఈ రాష్ట్రం కాదు కాంగ్రెస్ పార్టీ మాడి వశమైపోతా అని చెప్పేసి జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలు కూడా పీకలేదు. అక్రమ సంబంధం ఈడనే కొట్టుకుంటారు, ఆడనేమో కొట్టుకుంటారు, ఈడేమో అక్రమ సంబంధం. అంతేగా మేమేమంటామంటే మీకు దమ్ముంటే 2 ఏళ్ళ నుంచి ఇవేదుగా ఏం బీకిరు, కార్ రేసింగ్, ఈ కార్ రేసింగ్ ఏం బీకిరు, కాళేశ్వరం ఏం బీకిరు, ఫోన్ ట్యాపింగ్ ఏం బీకిర్రు, మళ్ళా 2వ షిట్ ఏం బీకిర్రు, కొత్త అధికారులు ఏం బీకుతారు, ఏం బొచ్చు కూడా బీకరు.